ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1000 కోట్లు. జగన్ ప్రభుత్వంలో విద్యార్థుల కిట్లు, చిక్కీలు, గుడ్లు, మరుగుదొడ్ల నిర్వహణ, కెమికల్స్ తదితర వస్తువుల కొనుగోలులో జరిగిన దోపిడీ ఇది. ధరలు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం, వారి నుంచి కమిషన్లు దండుకోవడం 5 ఏళ్లు ఇదే వరుస. కూటమి ప్రభుత్వం వచ్చాక కమిషన్ల పర్వానికి అడ్డుకట్ట వేసింది. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులు పంపిణీ చేస్తూనే అధిక ధరలు తగ్గించి ప్రజల సొమ్మును ఆదా చేస్తుంది. విద్యార్థుల కిట్లలోనే వచ్చే విద్యా సంవత్సరానికి 64 కోట్లు ఆదా కాగా ఇప్పుడు చిక్కీల్లోనూ 63 కోట్లు ఆదా అయ్యాయి. మరోవైపు పాఠశాలలో అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్ల రవాణాలోనూ భారీగా నిధులు మిగలనున్నాయి. గుడ్ల కొనుగోలు ధరలు అటుంచితే ఒక్క రవాణాలోనే ఏడాదికి 36 కోట్లు మిగులుతున్నాయి. మరుగుదొడ్ల నిర్వహణ కోసం కొనుగోలు చేసే కెమికల్స్ లోనూ భారీగా నిధులు ఆదా కానున్నాయి. దీంతో ఒక ఏడాదికి 200 కోట్లు మిగిలే పరిస్థితి ఏర్పడింది. ఈ లెక్కన 5 ఏళ్లలో 1000 కోట్లు మిగలనున్నాయి. అంటే గత ప్రభుత్వం ఆ 1000 కోట్లు అదనంగా చెల్లించినట్లు స్పష్టమవుతోంది. పైగా ధరల పెరుగుదల మార్పుల ప్రకారం లెక్కిస్తే గత 5 ఏళ్లలో వస్తువుల ధరలు ఇంకా తగ్గాలి. అయినా సరే విద్యార్థులకు ఇచ్చే వస్తువులను అంత ఎక్కువ ధరలతో ఎందుకు కొన్నారు అన్నది ప్రశ్న. సాధారణంగా ఏటా వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ కూటమి ప్రభుత్వంలో విచిత్రంగా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ధరలు తమకు అవసరం లేదని, తక్కువకే వస్తువులు సరఫరా చేస్తామని కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. నోట్ పుస్తకాల్లో 36% ధరలు తగ్గాయి. బూట్లు, యూనిఫామ్, క్లాత్, బ్యాగ్లు అన్ని వస్తువుల ధరలు తగ్గిపోయాయి. మధ్యాహ్న భోజనంలో ఇచ్చే చిక్కీలను ఒక ఏడాదిలోనే 63 కోట్లు తక్కువకు సరఫరా కంపెనీలు ముందుకొచ్చాయి. 1-2 రోజుల్లో వర్క్ ఆర్డర్లు జారీ కానున్నాయి. స్కూళ్లు, అంగన్వాడీల్లో పంపిణీ చేసే గుడ్లను పౌల్ట్రీల నుంచి రవాణా చేస్తారు. గుడ్డు ధరకు నెక్ను ప్రామాణికంగా తీసుకున్నా రవాణాలో 36 కోట్లు తగ్గించేందుకు కాంట్రాక్టర్లు అంగీకరించారు. జగన్ హయాంలో విద్యా కానుక కిట్లు, గుడ్లు, చిక్కీలు ప్రతి దాంట్లో వైసీపీ నేతలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకునేవారు. కమిషన్లు వసూలు చేసుకున్నారు. ఓ మంత్రి అయితే ప్రతి దాంట్లో తనకు ఖచ్చితంగా 5% కమిషన్ ఇవ్వాలనే నిబంధన పెట్టి మరీ వసూలు చేశారు. చివరికి పాఠ్యపుస్తకాల ప్రింటర్ల వద్ద కూడా ఆయన 5% తీసుకున్నారు. చిక్కీలకు చివరి 2 ఏళ్లు టెండర్లు పిలవకుండా మేనేజ్ చేసి కావాల్సిన వారికి కాంట్రాక్ట్ పొడిగించారు. కాంట్రాక్ట్ ఎందుకు పొడిగించారు అనే దానికి అప్పటి ప్రభుత్వం సరైన కారణం చూపలేదు. చివరి ఏడాది విద్యా కానుకకు టెండర్లు పిలవకుండా పాత కాంట్రాక్టర్లకే కట్టబెట్టారు. కాంట్రాక్టర్లు ముడుపులు చెల్లించాల్సి వచ్చింది. దీంతో అసలు ధర కంటే 10 నుంచి 20% అదనంగా అప్పట్లో కాంట్రాక్టులు ఖరారయ్యాయి. కూటమి ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు కమిషన్లు ఉండవు అనే సందేశం ఇచ్చారు. ఎవరికి ఎక్కడా ముడుపులు ఇవ్వాల్సిన అవసరం లేదని, అందుకు తగ్గట్టుగా ధరలు కోట్ చేయాలని స్పష్టత ఇవ్వడంతో కాంట్రాక్టర్లు కమిషన్ల లెక్క తీసేసి అసలు ధరలను కోట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి భారీగా నిధులు ఆదా అవుతున్నాయి. అలాగే 2 ఏళ్ల క్రితం స్కూల్ బ్యాగ్ ధర ₹272.92 ఉన్న బ్యాగు ఇప్పుడు ₹250 ఉంది. బెల్టు అప్పుడు ₹34.50 ఉండగా ఇప్పుడు ₹24.93 ఉంది. యూనిఫామ్ నాడు ₹1,081.98 కాగా నేడు ₹1,061.43కి అందజేస్తున్నారు. ఇక నోట్ పుస్తకం ధరలు ఇప్పుడు ₹35.64 కాగా అప్పుడు ₹52కు అందించారు. ఇది నాటి వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు అందించిన కిట్ల ధరలలో చేసిన మాయాజాలం. కిట్స్ తో పాటు అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు, చిక్కీల్లోనూ అవినీతే. ఆ మొత్తం 1000 కోట్లు అని అంచనా. అప్పట్లో ఓ మంత్రికి కమిషన్ 5% కాగా మిగిలిన సొమ్ము ఎవరి ఖాతాలోకి చేరింది అన్నది ప్రశ్న. ప్రస్తుతం కూటమి సర్కార్ ధరలు తగ్గించి దోపిడీకి చెక్ చెప్పింది.